హలో అండి, అందరికి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి హేమ బ్లాగ్స్. ఇప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మేము ఉండేది కదిరి అవుట్ సైడ్ అన్నమాట. సో మాకేం కావాలన్నా కూడా ఊర్లోకి అయితే వెళ్లాల్సిందే. ఇంక ఇప్పుడే మా తమ్ముడు బండి వేసుకొని అయితే వచ్చినాడు పిలుచుకొని వెళ్ళడానికి. అట్లనే ఐషు కూడా వచ్చింది. పాపను వచ్చేసి ఐషు అయితే తీసుకుంది అనమాట. ఆల్రెడీ బండ్లో అయితే ఉన్నారు వాళ్ళు. నేను కూడా ఇంక ఇంటికి బీగం వేసి బయలుదేరాను. ఇక ఈ రోజు ఎండ అయితే ఏమంత లేదు, ఫుల్ మబ్బులు పట్టేసింది. మా ఇంటి చుట్టూ వాతావరణము చల్లని గాలి ప్రశాంతంగా భలే ఉంది. సో ఇదండి మేము ఉండే కాలనీ అయితే. ఈ కాలనీ పేరు వచ్చేసి అమరావతి నగర్ అన్నమాట. ఇది సున్నపుట్ట తాండాకి మగాల్ కోరస్ కి మధ్యలో అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడు అయితే డెవలప్మెంట్ అయితే అవుతుంది. కొత్త కొత్త ఇల్లు అయితే పడుతున్నాయి. మేము ఇక్కడికి వచ్చి 2 ఏళ్ళు అయితే అవుతాందన్నమాట. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 5-6 ఇల్లు మాత్రమే ఉండినాయి. ఇంకా ఇక్కడైతే సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ అసలు ఏమీ అయితే ఉండదన్నమాట. ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏవి కావాలన్నా కూడా మనకు కూరగాయలు కావచ్చు, లేకపోతే ఏమన్నా రేషన్ కావచ్చు, అంగట్లో ఏమన్నా తీసుకోవాలన్నా కూడా బయటికి వెళ్లాల్సిందే తప్పనిసరిగా. బయటికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు అన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా అక్కడి నుంచి మనం బజార్లోకి పోవాలంటే మాత్రం 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నడుచుకుంటూ అయితే వెళ్ళొచ్చు బజార్లోకి. కానీ ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంటే దోలు తీరిపోతుంది అనమాట. నేను పుట్టింది పెరిగింది అంతా కదిర్లోనే. పల్లెలు ఎలా ఉంటాయి ఏమనేది కూడా నాకు తెలియదు, ఎప్పుడూ కూడా వెళ్ళలేదు. కానీ ఇక్కడికి వచ్చాక ఆ పల్లె వైబ్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఇంకా ఇదైతే వానల కాలం కాబట్టి భూములు అయితే దున్ని పెట్టుకున్నారు. విత్తనాలు వేయడానికి ఇదే సరైన టైం అన్నమాట. ఇంకా మేము ఉండే సైడ్ అంతా ఎర్రమట్టి నేలండి, పంటలు కూడా బాగా పండుతాయి. ఫైనల్లీ రోడ్లోకి అయితే వచ్చేసాము. ఈ రోడ్డును వచ్చేసి మేము తుమ్మల రోడ్ అని అయితే అంటామండి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ కి వెళ్తే అక్కడ హైవే అయితే టచ్ అవుతుంది. అక్కడ నుంచి కర్ణాటక బార్డర్ అయితే దగ్గర అవుతుంది. ఇంకా లెఫ్ట్ సైడ్ కి వస్తే మా ఊరైతే వస్తుందండి. ఇంక ఇక్కడ మీకు ఉట్టి కనిపిస్తుంది కదా, ఇక్కడైతే ప్రతి సంవత్సరం నరసింహస్వామి చింతపూలు తిరునాళ్ళు అయితే జరుగుతుంది. ఇంకా ఈ గ్రౌండ్ వచ్చేసి మేము గుంతమడి అని అయితే అంటామండి. ఇక్కడైతే మా చిన్నప్పుడు మల్లెపూల చెట్లు అయితే ఉండేవి. ఇప్పుడైతే ఫ్లాట్ల కింద వేసి అన్ని అయితే పీకేశారండి. ఎండాకాలం వస్తే మొత్తం చిగురు ఎత్తుతాయి కదా, అప్పుడు చూడడానికి చెట్లు గాని చాలా బాగుండేది. ఇప్పుడు ఆ గ్రౌండ్ ని అట్లా చూస్తే కొంచెం బాధ అనిపిస్తుంది. ఫైనలీ మా అమ్మోళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. రాగానే చూడండి మా అమ్మ ఎలకని పట్టుకొని ఎదురొచ్చింది. ఆ ఎలకని షన్ను పాపకు చూపిస్తే తన ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉంటుందో. ఇంకా నేను బజార్లోకి వెళ్దాం అనుకునే లోపు వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా చేసేదేం లేక వర్షం ఆగిపోయిన నుంచి వెళ్దాంలేనైతే గమ్మనైపోయాను. ఇంకా మా తమ్ముడు ఏదో షార్ట్ ఫిలిం తీయాలని చెప్పి ఈ స్టాండ్ అయితే బుక్ చేసుకున్నాడు. ఇదైతే నార్మల్ స్టాండే, లైట్ ఏం రాలేదు దీనికి. ఫోన్ పెట్టుకోవడానికి మాత్రం వచ్చిందనమాట. నా తమ్ముని దగ్గర ఆల్రెడీ లైట్స్ అయితే ఉన్నాయి, అందుకని వాడు ఓన్లీ స్టాండ్ మాత్రమే బుక్ చేసుకున్నాడు. ఇంకా ఈ స్టాండ్ మా తమ్ముంది అయితే ఇంకా నాదైనట్టే, నేను కూడా అప్పుడప్పుడు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంక ఈ స్టాండ్ ని నేనే అన్బాక్సింగ్ చేసి ఫిక్స్ చేస్తున్నాను. అవసరం ఇది ఇప్పుడే అవసరం అయితే ఇన్నే ఉంది, చూడాలి అది ఆడుందో అన్న. నేను షార్ట్ ఫిలిం తీస్తున్నారని అయితే చెప్పాను కదా, ఇప్పుడైతే ఆ షార్ట్ ఫిలిం స్టోరీ అయితే చెప్తాడు చూడండి వీడు. మీ మగం తీయను లేడా చెప్పు. ఇది వచ్చి హర్రర్ స్టోరీ కా, హర్రర్ స్టోరీ పేరు ద లాస్ట్ డే. ఇట్స్ హర్రర్ అనేది స్టోరీ. హర్రర్ ఏమంటే ఇది అనేది ఇది కనబడతాను చూడు,
స్టార్టింగ్ సీన్ వచ్చి రోడ్ లో ఇట్లా పోతా అంటాము, వాడు పోతా నాకు తీద్దు నువ్వు నీ తీలేదు ఇదిలా ఉన్నా బాగాలేదు అందుకు. ఈ రోడ్డుకా రోడ్ లో పోతా అంటే ఒక రోడ్ లో పోతా అంటే ఇది ఈడికి పోకూడదు, ఈ ప్లేస్ లేకే స్టార్టింగ్ ఇడికి వేరే అయిపో కనపడతాడు, వేరే ప్లేస్ కి పోలంటే అట్లా పోద్దు బాబు అక్కడ ఇది తిన్నదని చెప్తే షార్ట్ కట్ యాదని అడిగితే షార్ట్ కట్ అదే కానీ ఇలా ఇట్లా పో అట్లా. ఇప్పుడు రెండో స్టోరీ వీళ్ళ ఇంటి స్టోరీ అయితే చెప్తాడు చూడండి. చేసిన గీసేదానికి డబ్బులు లేక వేసిన నేను పెయింట్ పెంకులు వేసేసి వదిలేసిన దీన్ని అర్థం. బేల్దార్ వచ్చి చూసినాడు, మెస్సీ వచ్చి చూసినాడు కానీ ఇంత అవుతుంది అన్నాడు, నాకు నచ్చలే ఎందుకంటే ఈడ దీనికి పెయింటింగ్ వేసేకే బడ్జెట్ లేదు, వానికి ఎట్లా ఇస్తాను నేను, నీకు ఆపేసిన తీయద్దు కదా. ఇంకా మా అమ్మ అయితే మొన్న బెంగళూరుకి అయితే వెళ్ళింది అనమాట మా తమ్ముళ్ళ దగ్గరికి. ఇంకా అక్కడి నుంచి ఏదో సోలార్ లైట్ అయితే మా తమ్ముడు అయితే ఇచ్చి పంపించినాడు, అది ఎట్లా పని చేస్తుందని అయితే మా తమ్ముడిని అడుగుతుంది. సోలార్ అడిగేది బయట బ్యాటరీ ఇంకా బాగా ఇంకా పెట్టేదా పెట్టే అంత బాగా ఎలా భద్రంగా వేసుకుంటే ఇది వచ్చేసిన అంతే అది. ఇంకా వర్షం అయితే ఆగిపోయింది. ఇంకా మెటీరియల్ కోసం బజార్కి అయితే నేను ఐష అయితే వెళ్తున్నాము. ఇంకా మా కెమెరామెన్ ఐష అయితే పోయినసారి కన్నా బాగానే తీసింది ఈసారి వీడియో బిడ్డ. పైన ఆ మాప్ చూడండి ఎలా వేలాడుతుందో, అయినా ఆ తీగలకి ఆ మాప్ ఎలా వెళ్ళిందబ్బా, మేమైతే చూసి నవ్వుకున్నాము. ఫైనలీ బజార్ లోకి అయితే వచ్చేసామండి. ఈ ఏరియాను వచ్చేసి మేము ఒలిసాబ్ రోడ్ అని అయితే అంటాము. ఈ ఏరియాలో ఎక్కువగా కట్ పీస్ సెంటర్స్, ఇంకా బట్టల షాపులు, ఫ్యాన్సీ స్టోర్స్, కుందన్ షాప్స్, బొటిక్స్ ఇలాంటివి అయితే ఉంటాయండి. నాకు కావాల్సిన మెటీరియల్ అంతా ఈ ఏరియాలోనే దొరుకుతుందండి. ఫస్ట్ అయితే ఒక ఫ్యాన్సీ స్టోర్ కి అయితే వెళ్ళాము, కానీ నాకు కావాల్సిన మెటీరియల్ అంతా అక్కడైతే దొరకలేదన్నమాట. సో అందుకని దొరికిండేటివి తీసుకొని వేరే కుందన్ షాప్ కి అయితే వెళ్ళాము మిగతా మెటీరియల్ కోసం. మనకు కావాల్సిన మెటీరియల్ అంతా ఒకటే తానే అయితే దొరకదండి, కాబట్టి 1-4 షాపులు అయితే తిరగాల్సిందే ఖచ్చితంగా. ఇంకా ఫ్యాన్సీ స్టోర్ లో నాకు దొరికిన మటుకైతే తీసుకొని మళ్ళీ వచ్చిందామని రిటర్న్ అయితే వచ్చానన్నమాట. ఇక్కడ ఒక సందులో ఒక కుందన్ షాప్ అయితే ఉంటుంది. మాక్సిమం అంత మెటీరియల్ కూడా ఇక్కడ దొరుకుతుంది, కొన్ని మాత్రం దొరకవన్నమాట. సో అందుకని నేను ఫస్ట్ ఫ్యాన్సీ స్టోర్ కి అయితే వెళ్ళాను. ఇక్కడ ఇంకా నాకు కావాల్సిన మెటీరియల్ అంతా తీసుకొని ఒక కట్ పీస్ సెంటర్ కి అయితే వెళ్ళాను. ఇక్కడ ఒక జార్జెట్ శారీ అయితే తీసుకుందామని అయితే వెళ్ళాను. ఇంకా ఫ్యాబ్రిక్స్ అన్ని చూస్తున్నాను, మెటీరియల్ అంతా బాగుంది, బట్ రేట్ అయితే ఎక్కువ చెప్తుండే. సో అందుకనే అయితే నేను మీషోలో ఆర్డర్ చేసుకోవచ్చులని అయితే వచ్చేసాను. ఇంకా మా ఇష్యూ బయటకు వస్తే ఖచ్చితంగా పానీపూరి కానీ గోబీ కానీ తినంది అయితే రాదు. ఎందుకంటే ఇంటికి తీసుకెళ్లి తింటే మా అమ్మ ముందు ఖచ్చితంగా గంట సేపు అయితే క్లాస్ పీకుతుందండి, ఇవి తినకూడదు, కావాల్సింటే ఇంట్లో చేసుకొని తినండి అని. నాకైతే పానీపూరి అయితే ఇష్టం ఉండదండి, వద్దన్నా కూడా ఐష అయితే తినిపించేసింది. ఇంకా పక్కనే చాట్స్ బండ్ అయితే ఉంటే నేను అక్కడ శాండ్విచ్ అయితే తీసుకొని తింటున్నా. శాండ్విచ్ అయితే బాగుంది, మామూలు మనం ఇంట్లో చేసుకొని తిన్నట్టే ఉంది. ఇంకా మేము బజార్ లోకి వచ్చిన పని అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. ఏం చేయాలి ఇంకా నేను పెయింటింగ్ మెటీరియల్స్ అయితే ఏం తీసుకున్నానైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ 3D కోన్స్ అండి, ఇవి కదిర్లో అయితే చిక్కకోకుండా ఉండే, అందుకు ఇప్పుడు చిక్కినాయి, అందుకు ఒక బాక్స్ అయితే తీసేసుకున్నాను దీన్ని. ఇది ఒక బాటిల్ వచ్చేసి నాకు 25 రూపీస్ అయితే పడింది. సో మొత్తం బాక్స్ వచ్చేసి నాకు 250 అలా అయితే పడింది, 10 అయితే వస్తాయి అన్నమాట.
ఇంకా కొన్ని యాక్రిలిక్ పెయింట్స్ అయితే తీసుకున్నాను. ఇది కూడా సేమ్ రేటే. ఒక బాటిల్ వచ్చేసి 25 రూపీస్ అయితే పన్నాయి. నేనైతే 5 కలర్స్ అయితే తీసుకున్నాను. ఇంకా టైం అయితే అయ్యింది, ఇంటికైతే వెళ్తున్నా నేను. ఇంకా నెక్స్ట్ పెయింటింగ్ వీడియో అన్నమాట. ఈసారి వేసే పెయింటింగ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో అయితే కలుద్దాం. ఉంటాను, బాయ్.